బాబు ఇంకా బతికే ఉన్నాడుగా? ఆప్తికం ఆడిది కాదు, ఆడి బాబుది. మరి మనకి టైటిల్ చెప్పలేదేంటి? ఇది లో బడ్జెట్ ఆప్తికం బాబు. దీని టోటల్ కాస్ట్ 150 రూపాయలు. అందులో 100 నాకు, 50 పిండాలకి. అయితే వెళ్ళి పని చూసుకో. సర్లే, నీ పని నువ్వు చూసుకో. సత్యబాబు, ఏంటమ్ములు, అప్పేమన్నా కావాలా? నా పెళ్లి విషయం మాట్లాడాలి. నీ పెళ్లి విషయం మీ నాన్నతో కదా మాట్లాడాలి. ఆయనతో మాట్లాడే ముందు నీతో ఒకసారి మాట్లాడదామని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ విషయం నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నాను, కానీ ఒక మగాడు తన మనసులోని మాటను చెప్తే ధైర్యంగా చెప్పాడు అంటారు. అదే ఒక ఆడది చెప్తే బరి తెగించింది అంటారు. ఇప్పుడు కూడా చెప్పకపోతే నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని భయపడి చెప్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకుంటున్నాను. ఏమంటావు? బండెక్కు. సమాధానం చెప్పు. ఇలాంటి విషయాలు చెప్పాల్సిన చోటు చెప్తేనే అందం. ఎక్కు. కీడు జరిగిన ఇంట్లో మేలు జరగాలంటారు. ఈ ఇంట్లో ఇంకొక కార్యం నీ చేతుల మీదుగా జరగాలయ్యా. బాధపడకు, నీ ఆబ్దికమేగా. నీ దినం మా అమ్మాయి పెళ్లి. దాన్ని అయ్య చేతిలో పెడితే ఈ అయ్య బాధ్యత తీరిపోతుంది. యూ డోంట్ వర్రీ, దానికి నేను ఉన్నాను కదా. జంజం తెగొద్ది, అది నీ కూతురు లాంటిది. నేనున్నానన్నది పెళ్లి చేయడానికి, చేసుకోవడానికి కాదు. ఎలా ఉంది మా జంట? సీతారామంలో ఉన్నాం కదా. అవునరా, ఇప్పుడే అనుకుంటున్నావు తన పెళ్లి గురించి. అమ్ములు అదృష్టవంతురాలు. అంటే నేను దురదృష్టవంతుడేనేగా? అది కాదురా. ఆగు బాబు, ఆనందానికి అడ్డు రాకు. ఆనందం ఏమిటి సత్యబాబు? అబ్బా ఏం యాక్టింగ్! ఇన్నాళ్ళు నీకు వంటలు వచ్చు అనుకున్నాను. నటిస్తూ కూడా బాగా వచ్చు. నంది రేంజ్ లో నటన. అరే సత్యబాబు, అసలు ఏం జరిగింది? నేను అప్పివ్వాలంటే 66 లక్షలు తీసుగానే ఇవ్వను. వీడి దగ్గర నిజాయితీ ఉందని ఒకే ఒక ఎక్స్రే తీసి కొడుకు దుబాయ్ వెళ్తున్నానంటే 50,000 ఇప్పించాను. దానికి వారం వారం వడ్డీ ఇస్తున్నాడుగా. ఇస్తున్నాడు. ఇప్పుడు అసలు ఎగ్గొడతాను ప్లాన్ వేసి పొద్దున్న కూతురు లేపి పెరట్లో పూసిన పువ్వుడు చేతులు పెట్టి పంపాడు. ఇదేమో నా దగ్గరికి వచ్చి, నువ్వు నాకు నచ్చావు, నువ్వు లేక నేను లేను, నువ్వే నా ప్రాణం, మనసంతా నువ్వే అంటూ సినిమా టైటిల్ చెప్తుంది. సత్యబాబు, ఈ విషయం మా నాన్నకు తెలీదు. నీకు ఆస్కారే. హాపు. అల్లుని చేసుకుంటే బాకీ ఇవ్వక్కర్లేదు, పెళ్లి ఖర్చులు కట్టడం కలిసి వచ్చేస్తాను. గుంటలక్కలేసి కూతురున్న తోల్తావా? మీరు ఎంత సబ్బేసి గెలకొట్టినా నొరగరాదు ఇక్కడ. చూడు సత్యబాబు, అది నిన్ను ప్రేమించిన విషయం కానీ నీ దగ్గరకు వచ్చిన సంగతి కానీ నిజంగా నాకు తెలియదు అని చెప్తే నమ్మటానికి నీ నటుకులు చిట్టిబాబుని కాదు, అత్తిలి సత్యబాబు. LKG. నీ టాలెంట్ పప్పు తోటకూరలో చూపెట్టు, బాకీ ఎగ్గొడతంలో కాదు. కాబోయే పెళ్లి కొడుకు ఉప్మా పెట్టండి ఓకే అంటాడని సలహా ఇచ్చాను, కానీ నన్ను పెళ్లి కొడుకు చేయడానికి ఉప్మా పెట్టారని నాకు ఇప్పుడు అర్థమైంది. తనకు తెలియదు అంటున్నాడు కదా. అదే అతి తెలివి. నాకే కనుక లేడీ సీక్రెట్స్ ఉండుంటే దీన్ని పూలెట్టి అత్తరేసి అర్ధరాత్రి ఇంటికి కూడా పంపించాడు. చాలురా, చాలు. నేను తప్పు చేయకపోయినా ఇప్పటి వరకు నువ్వు అన్న మాటలన్నీ భరించాను. ఎందుకో తెలుసా? నా కూతురు కోసం. నీ దగ్గర అప్పు చేయటం నేను చేసిన తప్పు. ప్రేమను కూడా డబ్బుతో లెక్క కట్టే నీలాంటి వాడిని ప్రేమించడం అది చేసిన తప్పు. నలుగురికి పెట్టాక తినే బతుకురా నాది. నీ బాకీ ఎగ్గొట్టాలనే ఉద్దేశమే కాదు, ఊహ కూడా నాకు లేదు. ఉందని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి చెప్తున్నాను. ఒక్క వారంలో తల తాకట్టు పెట్టేనని బాకీ తీర్చేస్తాను. ఒకవేళ తీర్చలేకపోతే నువ్వెప్పుడో గొప్ప సలహా ఇచ్చావుగా, దానికి పూలు పెట్టి అత్తరేసి పంపించచ్చని. అలా పంపించేనని బాకీ తీర్చేస్తాను రా.